వర్ధిల్లాలి దళిత సంఘాల జేఏసీ వర్ధిల్లాలి 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 దళిత సంఘాల జేఏసీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి దళిత సంఘాల జేఏసీ ఐక్యత వర్ధిల్లాలి 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 దళిత సంఘాల జేఏసీ ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి అడగై రైట్ అన్న పట్టుకో అర్జున్ అర్జున్ ఉంది ఇంకా బర్త్డే బైక్ మరి सब में अच्छी स्पीड बोलता आपकी रहती వర్ధిల్లాలి దళిత సంఘాల ఐక్యత వర్ధిల్లాలి 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 దళిత సంఘాల ఐక్యత నాచారం దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలను పురస్కరించుకొని మరి నాచారంలోని రాఘవేంద్ర నగర్లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం దగ్గర ఈ రాఘవేంద్ర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగజీవన్ రావు జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఈ దేశ ప్రజలకు ఆయన 34 ఏళ్ళ ఎంపీగా ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఆయన ఈ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఇలా రాజకీయ రంగాల్లో పనిచేసేటువంటి రాజకీయ నాయకులు బాబు జగజీవన్ రామ్ను ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలనేది ఇవాళ సమాజానికి చాటి చెప్తున్నటువంటి సందర్భం. మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ అంబేద్కర్, కాన్షీరామ్ జగజీవన్ రామ్ గారి ఆలోచన విధానాలు ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలనేది ఈ మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు. మరి ఏప్రిల్ మాసం అంటే ఇవాళ జగజీవన్ రామ్, మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ అంబేద్కర్ల యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇవాళ భారతదేశంలో పీడిత వర్గాల ప్రజలందరూ కూడా ఒక పండుగగా నెలకొంటున్నారు. కాబట్టి తప్పకుండా బాబు జగజీవన్ రామ్ సేవలను ఈ దేశము మర్చిపోదని, ఈ దేశ ప్రజలు మర్చిపోరని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు రాఘవేంద్ర నగర్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, మన సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ బాబు జగజీవన్ రావు జయంతి 117వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రామ్ గారి 117వ జయంతికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా యొక్క అసోసియేషన్ అనేది ఒక కొత్త నిరూపణ కోసము నేను ఇక్కడ పాటుపడుతున్నా. అది ఏంటంటే, ఒక మాలమాదిగలకే అనే నాయకులని అది తొలగించాలనే ఉద్దేశంతో అన్ని కులాల, రెడ్డిస్, కోమట్, అన్ని కులాల, అన్ని వర్గాల మా యొక్క కమిటీలో మెంబర్స్గా, ప్రెసిడెంట్, సెక్రటరీలుగా ఉంచి ఆ యొక్క ఉద్దేశాన్ని మేము నలుమూలలా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని నేను భుజస్కంధాలం వేసుకొని మూవ్ అవుతున్నాను. ఇదేగాన పొరపాటు అని ఎవరికైనా తోస్తే నాకు సలహా ఇవ్వాలని కోరుతున్నాను. మా యొక్క అసోసియేషన్ తరఫున నేను విన్నవిస్తున్నాను. మహనీయుడు, మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా మా రాఘవేంద్ర నగర్లో ఇంతమంది పెద్దలు అందరూ కూడా అతని అడుగుజాడలు, అతని నేర్పిన రాజకీయం కానీ, అతను కష్టపడి పైకొచ్చిన మహానుభావుడు కాబట్టి అతనికి ప్రతి ఒక్కరూ కూడా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాను. మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, బాబు జగజ్జీవన్ రావు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అనేక పదవులు ఉపయోగించి ఈ పేదరికం నుండి వచ్చిన కష్టాన్ని ఆయన గ్రహించి, గుర్తించి ఈ పేదరికం నిర్మూలన చేయాలంటే ఏం దేవాలరా అని ఆ రోజు ఇందిరాగాంధీ హయాంలో రిజర్వేషన్ తెచ్చింది కూడా బాబు జగజ్జీవన్ రావు అంబేద్కర్ వీళ్ళే. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, సీఎంలు అయిన వాళ్ళు ఉన్నారు. ఈనాడు వీళ్ళందరూ కూడా ఆ స్థానాలలో కూర్చున్నారంటే ఇది స్ఫూర్తి, వాళ్ళ అభినందనే, వాళ్ళ స్ఫూర్తితోనే మనము ఇంత దూరం వచ్చినామనేది గ్రహించాలి. ఆనాడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఈనాడు ఈ పేదరికాన్ని నిర్మూలంగా ఆయన రాసిన రాజ్యాంగం మహానుభావుడు. ఈనాడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారి నుండి కింద కానిస్టేబుల్ వరకు కూడా గ్రహిస్తూ అదే రాజ్యాంగాన్ని పాటిస్తూ అదే రాజ్యాంగంలో నడుస్తున్నాం.
కానీ అటువంటి మహానుభావులను దుష్ప్రచారం చేసిన అతన్ని ఏదన్నా కించపరిచిన ఊరుకుండేది లేదని కూడా మీ అందరి సమస్యను కూడా మేము తెలియజేస్తున్నాం. ఇటువంటి మహానుభావులు ఉండబట్టే ఈరోజు మనము భారతదేశంలో ఎన్నో ప్రపంచాలు ఎన్నో మన పైన కన్నున్నా కూడా ధైర్య సాహసాలు చేయలేకపోయినాయి. ఆనాడు వాళ్ళు పెట్టిన చట్టాలు, ఆనాడు వాళ్ళు తీసుకొచ్చిన ఈ విద్య, ఆనాడు పెట్టిన రిజర్వేషన్లే ఈనాడు మనోళ్ళు ఎన్నుదిరక్కన్నా ముందు నిలబడినారు. కాబట్టి మన భారతదేశాన్ని ఇంత అభివృద్ధి ఇటువంటి మహానుభావులు ఆధ్వర్యంలోనే ఇంత ముందుకు వచ్చిందని కూడా మీకు నేను అందరి సమస్యను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.